10% పని చేస్తారా? आवाहयामि आग्नं समर्पयामि तस्योः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि आचमन्यं समर्पयामि। ओम शिवाय नमः। ओम महेश्वर మండలం గ్రామీణ పశు వైద్యశాల కరవాది నందు శ్రీమతి టివి రమణమ్మ విఎల్ఓ మరియు కె లక్ష్మయ్య విఎల్ఓ గార్ల ఆధ్వర్యంలో మేలుజాతి లేగదూడల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, ఉప సంచాలకులు జయచంద్ర గారు మరియు పలు అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు డివిజన్ ఉప సంచాలకులు జయచంద్ర గారు మాట్లాడుతూ పశుపోషణలు సమీకృత దానా ప్రాముఖ్యతను వివరించారు. చివరి 3 నెలల్లో 60% దూడ తల్లి గర్భంలో పెరుగుతుంది. మొత్తము 10 నెలలు కదా వయసు దూడకి తల్లి గర్భంలో ఉండేది. చివరి 3 నెలల్లోనే 60% దూడ పెరుగుతుంది. మనం ఏం చేస్తుంటాం, కొంతమంది పాలు లాస్ట్ ఇవ్వబోయేటప్పుడు కూడా 2 నెలలు 1 నెల ముందు కూడా పాలు చేస్తుంటారు. కాబట్టి ఆ పని చేయకూడదు. చివరి 3 నెలలు మాత్రం పాలు ఇస్తున్నా కూడా పాలుని తీయకూడదు. ఎందుకంటే మళ్ళీ దూడ పెరగాలి, మళ్ళీ ఈతలో పాలు రావాలి. మీరు చివరి 90 రోజులు రోజుకి 1 కిలో చొప్పున మీ దగ్గరున్న దానా దినుసులతో దానా పెట్టండి. నేను కొంతమంది రైతులతో మాట్లాడితే, మీ పేరండి? వెంకట్రావు గారు చెప్పినారు, పాల కంకి దశలోనే మొక్కజొన్న మేపుతున్నాను అన్నారు. వెరీ గుడ్. కాకపోతే కత్తిరి పురుగు వల్ల పశుపోషణలు సమీకృత దానా ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మేలుజాతి లేగదూడలను ఎంపిక చేసి వారికి తగు బహుమతులు అందజేశారు. పోయినప్పుడు మన గర్భవతులకి పిల్లలకి ఇస్తుంటారు. పిండి చూస్తారు మీరు ఎప్పుడన్నా? దాంట్లో ఉండేది కేవలము మొక్కజొన్న, సోయాబీన్. ఆ రెండితోనే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండాలా, పిల్లల పోషణ బాగుండాలంటే ఉద్దేశంతో ప్రభుత్వం వారు చేస్తున్నారు. పాత రోజులు గేదెలు వేరు, పెద్దోళ్ళు ఉండాలి, మీకు అందరికీ తెలుసు. కేవలము ఆ రోజుల్లో పేడ కోసము పెంచాం. దొడ్లు పశువులు ఉన్నాయి. మరి ఈరోజు ఉందా? లేదు. ఆ విధానం చేయాలన్నా మీకు ల్యాండ్స్ లేవు. సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత తిరిగేదాని పొలాలు లేవు. ఉన్నటివి కూడా నాణ్యమైన పశువులు పెంచుకుంటున్నాం. గతంలో 200-150 కిలోలు బరువు ఉన్నటువంటి గేదెలు ఈరోజు మీ గ్రామంలో నేను 4వ సారి రావడము, హాస్పిటల్లో చూశాను. నేను చాలా మంచి పశువులు ఉన్నాయి. 400 తక్కువ ఏ ఉండవో నేను అనుకుంటున్నాను. 350 కిలోల పైన ఉండే డబల్ అయిపోయినాయి. దాని దగ్గర పోషణ చేయకపోతే కేవలము ఎండుగడ్డి పచ్చిగడ్డితోనే ఆ పాలు దిగుబడి రావు. మన దగ్గర ఉన్నటి తౌడు, రైస్ మిల్లు ఉన్నాయి కదా, ఇక్కడ తౌడు దొరుకుతుంది కదా మీకు. తౌడు బలమైనటువంటి ఆయిల్ ఉంటుంది దాంట్లో. మంచి ఈరోజు కోళ్ళఫారాలలో కేవలము తౌడు, మొక్కజొన్నలు, సోయాబీన్తోనే మంచి గుడ్లు కానీ 2 కిలోలు పెరిగే బ్రాయిలర్ కోడి 35 రోజులకే తూకం వచ్చేస్తూ ఉంది. గతంలో 2 నెలలు పట్టేది అది. ఈరోజు 35 రోజులకే 2 కిలోల తూకం వస్తుంది. ఎందువల్ల వస్తుంది? ఆహారం. అట్లా మనం కూడా చివరి 80 ముందు 90 రోజులు 1 కిలో దానా పెట్టండి. దానాలో కూడా 3 కలిసి ఉండాలి. తౌడు ఉండాలి, గింజలు ఉండాలి. గింజలు అంటే మీ దగ్గర ఉన్న మొక్కజొన్న కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ, ఈవెన్ బీఫ్ నూకలైనా వేసుకోవచ్చు. 1/2 కిలో ఆయిల్ తీసే తౌడే వస్తుంది కానీ అసలు మరేసిన తౌడు రావట్లేదు. మరేసిన తౌడు అంటే రైస్ మిల్ ఉన్నప్పుడైతే మరేసిన తౌడు మనం తెచ్చుకునే వాళ్ళము. రైస్ మిల్ కూడా తగ్గినాయి కాబట్టి ఆయిల్ తీసేసి పొట్టు పంపిస్తున్నారు. దాన్నే ఏంటంటే అది చేపల చెరువులకి, రొయ్యల గుంటలకి, కోళ్ళ ఫారాలకు వాడుతున్నారు. కానీ మీకు కానీ దొరికితే రైస్ మిల్ తౌడు వాడుకుంటే మంచిది. లేనప్పుడు దాన్ని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ తీసిన తౌడు 10% వేసుకోవచ్చు. మీకు ఇక్కడ వాడుతుంటారా? మామూలుగా మన మినప్పొట్టు, పెసరపొట్టు దొరుకుతుంటాయా? ఒక్క మినపొట్టులో మాత్రం మట్టి కలిపేస్తా ఉంటారు. ఎక్కువ జాగ్రత్త. మినపొట్టు వాడద్దు. పెసరపొట్టు కానీ మిగతా పొట్లు చూసుకొని క్వాలిటీ ఒకటి వేసుకోవచ్చు. ఒక 1/2 కిలో అంటే ఒక 1/2 కిలో గింజలు వేసుకోవాలా. ఒక 250 గ్రాములు తౌడు సంబంధించి వేసుకోవాలా. ఖచ్చితంగా మనం ఎట్లయితే వారానికి ఒక రోజు చికెను, మటను ఎక్కువ తింటున్నామో, కరోనా టైంలో చూసాం, దానికి సంబంధించినటువంటిది కేక్ కావాలి. మరి మీ ప్రాంతంలో నువ్వుల పిండి ఏమైనా వాడతారా? నువ్వుల చెక్క. అదే మన అపోహది.
మనం వేసే అర్ధ కిలోలు పడలేదు. ఒక 150 గ్రాముల నుంచి 200 గ్రాములు అంటే 20 పాళ్ళు కానీ 15 పాళ్ళు 1 కిలో దానాలో 150 నుంచి 200 గ్రాములు పత్తి గింజల చెక్క దొరికి అదైనా వేసుకోవచ్చు. తర్వాత నువ్వుల పిండి అయినా వేయచ్చు. ఇంకా కోళ్ళ ఫారాలు అట్లాంటి వాళ్ళ దగ్గర అయితే మీకు దగ్గరలో మార్కెట్ ఒంగోలు కాబట్టి సోయాబీన్ అని చెప్పి దొరుకుతుంది. అది కూడా చాలా మంచి బలమైనటువంటి మాంసకృతులు ఉంటాయి, దాన్నైనా వేసుకోవచ్చు. మీరు ప్రోగ్రెస్ రైతు అంటారు కాబట్టి ఒక్కోసారి నువ్వుల పిండి గానుగ పిండిల కన్నా కూడా సోయాబీన్ రేటు తక్కువ ఉంటాయి. సోయాబీన్ పిండిలో 50% ప్రోటీన్స్, మంచి ప్రోటీన్స్ ఉంటాయి, రేటు తక్కువ ఉంటుంది. కాబట్టి వీలైతే మీరు సోయాబీన్ కూడా వేయచ్చు. తర్వాత వచ్చేసి ఉప్పు, ఇవన్నీ కలపాలి. ఇప్పుడు పశువుకి మనము పాలిస్తుంది, ఒక్క మాటేనండి, నేను సింపుల్ చెప్పి ఆపేస్తాను. పాలు తెల్లగా ఉన్నాయి, తెలిపే కదా. పాలల్లో ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? 7 రకాలు ఉన్నాయి. క్రొవ్వులు ఉన్నాయి, మాంసకృతులు ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. అన్ని రకాలు కలిపితేనే పాలు తెలుపుది. తన రక్తంలో మొత్తాన్ని కన్వర్ట్ చేసుకొని పాల రూపాన్ని వస్తూ ఉంది. కేవలం మనం పిండి లేదనుకోండి, 3 నెలలకో 6 నెలలకో పాలు తగ్గిపోతుంది, ఎక్కువ పాలు ఇవ్వదు. మాంసకృతులు కావాలి కదా. మాంసకృతులు ఏ రకంగా రావాలి? దేంట్లో రావాలి? పిల్లి బేసర లేకుండా అలసందులు వాటిలో ఉంటాయి. ఏం కదా మనం వేసేది ఎండుగడ్డ పచ్చిగడ్డే కదా, వాటిలోనే ఉండదు. 5 మంది కూడా మంచి బిడ్డలు. ఏం చేయాలంటే మనము అదే అంటే సౌకర్యం ఉన్నాకాడ వరి కోసిన తర్వాత గతంలో అయితే పిల్లి బేసర వేసేస్తే పశువులతో లేస్తామంటే పిల్లి బేసరం మేస్తే బ్రహ్మాండంగా ఆ రోజు పొట్టేళ్ళ పిల్లలు తీసుకొచ్చి మేపే ఉంటాం. నేను నెల్లూరు నుంచి వచ్చినట్టు చెప్తున్నాను. మా ప్రాంతంలో ఖచ్చితంగా వరి కోసారంటే పిల్లి బేసర వేస్తారు. గూడూరు సంతకు పోతారు, ఒక 50 పొట్టేళ్ళు తెస్తారు, వదులుతారు. 3 నెలలకు 4 నెలలకు పెరుగుతాయి. ఎట్లా పెరుగుతున్నాయి? పిల్లి బేసరా, ఇంట్లో ఉన్న తవుడు, మా వాళ్ళు వేసేది మొక్కజొన్న పిండి. అట్లా కొంత పోర్షన్ కావాలి. వేరుశెనగ పిండి దొరికినా కానీ మంచిదే, 100-150 గ్రాములు. నువ్వుల పిండి, పత్తి గింజల చెక్క, లేదంటే ప్రొద్దుతిరుగుడు పువ్వు చెక్క, లేదంటే నేను చెప్పిన సోయాబీన్, వీటన్నీ కలుపుకొని దానా అనేది మనం ఎట్లయితే మనము కోపుల పిండే కొంటాం కదా మార్కెట్లో బస్తాల్లో, వాళ్ళన్నీ కలిపితేనే దానా అవుతుంది. ఇదే మన దగ్గర ఉండే దినుసులతో మనమే తయారు చేసుకోవచ్చు. దాంట్లో ఉప్పు వేయండి, పెద్ద ఉప్పు. తర్వాత ఈ మినరల్ మిక్చర్, ఇది దానాల్లో కూడా కలుపుకోవచ్చు. నీళ్ళలో మాత్రం పోయకూడదు. దీన్ని నీళ్ళలో పోసారంటే దీని యొక్క పవర్ పోతుంది. తడి పొడి దానా పెట్టండి, తడి పొడిగా ఉండాలి. బకెట్లో చూసుకుని దానా పోసేస్తే గబగబా మింగేస్తాయి. నెమరేస్తేనే ఎక్కువసేపు ఎప్పుడైతే పశువు నెమరేస్తుందో నెమరికి వెన్న శాతానికి లింక్ ఉంది, అప్పుడు వెన్న శాతం వస్తుంది. ప్రతి 4 రోజులకు ఒకసారి వంటకేసుకునే సోడా ఉప్పు ఉంది కదా, దోసపిండికి వేసుకునే సోడా ఉప్పు 50 గ్రాములు వేస్తే వాయువు చేయకుండా కడుపులో అరుగుదల బాగుంటుంది. ఒకసారి కాళ్ళు పైకి కూడా పట్టేసేసి లేని పరిస్థితి వస్తుంటుంది, వాయువు అంటుంటాం. ఆదివారం వేసారనుకోండి, వాళ్ళ బేస్తారు నాటి 4 రోజులకు ఒకసారి వేసుకోవాలి. ప్రతి దూడ పుట్టిన వెంటనే 1 గంట లోపలే జున్ను పాలు తాపించాలి. శ్రీరామ రక్షది పాలు. తర్వాత వచ్చే ఏ తెల్లపారుడు కానీ ఏ జబ్బునైనా తట్టుకోవాలంటే జున్ను పాలు చాలా విశిష్టం. పుట్టిన వెంటనే పాలు తాపించాలి. పాలు అరుగుదల కాదని కొంతమంది ఏంటంటే తల్లి దగ్గర పాలు తాగనీయకుండా చేస్తారు, చేయకూడదు. ఎన్ని పాలు తాగినా కూడా అరుగుదల చేసుకుంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ప్రతిరోజు 1 దూడ ½ కిలో పెరుగుతుంది. మీ ఎదక రావాలంటే 200-250 కిలోలు తూకం వచ్చిందనంటే ఎదకొస్తుంది. 250 కిలోలు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వస్తున్నాయంట. కేవలం వాళ్ళు 1.5 సంవత్సరానికి అక్కడ పశువులు కడుతున్నాయి. మీ ఊరు కూడా బాగున్నాయి కాదల్లా, బ్రహ్మాండంగా ఉన్నాయి. మిగతా నేను దాదాపు 10-15 క్యాంపులు చూశాను. ఏ క్యాంపుల్లో లేనటువంటి క్వాలిటీ దూడలు మీ ఊర్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంది, చిన్న మెలకువలు పాటించండి. 3 నెలలు అయిన తర్వాత దూడలకు అన్నిటికీ అరల పొట్ట డెవలప్ అవుతుంది. అక్కడి నుంచి దానాన్ని పెట్టండి. ఇప్పుడు అడిగితే 90 రూపాయలు 80 రూపాయలు కూడా పాలు రేటు ఉందన్నారు లీటర్. దానా ఖరీదు ఎంత అవుతుంది? నేను చెప్పిన దానా తయారు చేసుకుని 30 రూపాయల దానా వస్తుంది. 150-100 గ్రాముల నుంచి మొదలు పెట్టండి దానా పెట్టడం. 3 నెలలు అయిన తర్వాత, 2 నెలలు అయిన తర్వాత 6 నెలలకు వచ్చే కాడికి 250 నుంచి 300 గ్రాములు పెట్టగలిగితే, నేను చెప్పిన ప్రతి 1/2 కిలో పెరిగితే
2 సంవత్సరాలకే మీకు పడ్డ ఎదకొస్తుంది, గర్భసంచి కరెక్ట్గా ఎదుగుదల అవుతుంది. అంతే కదా, ఎదుగుదల అయితేనే కదా కట్టు నిలబడాలి కదా. ఇంకొక 3 ఏళ్లకి మీ లక్ష్మికి ఇంకొక లక్ష్మి పుట్టుంటుంది ఇంట్లో. కేవలం పాల మీదనే కాదు, పాల మీద ఏదైతే డబ్బులు వస్తున్నాయో అంతే డబ్బులు అటువంటి బంగారు తల్లిని గాని మీరు కాపాడుకొని సాకి కరెక్ట్గా 2 సంవత్సరాలు అయిపోతాయి, ఎదకొచ్చి 3-7 తర్వాత మళ్ళా మేము చెప్పిన ఈ శమన కానీ వేయించారంటే +, దానికి మళ్ళీ ఇంకో దూడ పుట్టింది. అట్లా 5-6 ఈతలకే మీ దగ్గర 30 పశువులు. మీరు నేను అడిగితే మీరు ఏమన్నారు, గత 20 ఏళ్ళ నుంచే ఉన్నాయి కదా మీకు. 20 ఏళ్ళకు వచ్చిన అభివృద్ధిని మీరు కేవలం 4-5 సంవత్సరాల్లోనే ఈ రైతు మారిగా మీ ఊర్లో ఉండే ప్రతి రైతు దగ్గర డెవలప్ చేసుకోవచ్చు. హర్యానాలో ఈరోజు 2 లక్షలు చేస్తా ఉండే గేదెలు మనం కొనే పరిస్థితి లేదు. ఇంకా మన దగ్గర ఉన్న వాటిలో పెంచుకోండి, సక్రంగా పెంచండి, టీకాలు కరెక్ట్గా వేయిండి. 6 నెలలకోసారి ప్రతిదీ కూడా ప్రభుత్వం వారు జబ్బులు రాకుండా ఇచ్చినట్టు ధ్యేయంతో ప్రతి టీకాని ఇస్తున్నది. పురుషుల్లో కూడా చేస్తున్నావు కదమ్మా, ఈసక రోగం పోకుండా టీకా ఒకటి ఉంది, కేవలం మగదోళ్ళకు వస్తుంది, పేదోళ్ళకి వేసుకోవాలి. 4 నెలల నుంచి 8 నెలల మధ్యలో పేదోళ్ళకి ఆ టీకా వేసుకోండి. ఈ కార్యక్రమంలో మేలుజాతి లేగదూడలను ఎంపిక చేసి వారికి తగు బహుమతులు అందజేశారు.